అప్పలనరసయ్య గారికి అంటే గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధిని ఏం చూసి ఓటేయాలంటారు? ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏదైతే గ్రామాల్లో మేము ఏదైతే చెప్పామో, మరి శాసనసభ్యుడిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే చెప్పారో నవరత్నాలు అన్నీ కూడా ప్రజల్లోకి ప్రతి ఒక్కరికి అందే విధంగా గ్రామాల్లో పనిచేస్తాం. ముఖ్యంగా భూ కబ్జాలు కూడా మీ నియోజకవర్గంలో పెరిగినట్టున్నారు. మీ దృష్టికి ఎటువంటివి వస్తున్నాయి? అసలు కజ్జాలు అనేది భూ కజ్జాలు అనేది మా నియోజకవర్గం చాలా తక్కువ. ఏదో చిన్న చితగా ఉంటాయేమో కానీ అక్కడ ఉన్న లోకల్ లేదంటే కానీ వస్తున్న ఆరోపణలు కేవలం పొలిటికల్ ఆరోపణలు. పొలిటికల్ ఆరోపణలు తప్ప మేము ఎప్పుడు కూడా నేను వచ్చిన ప్రతి ఆరోపణ దాని మీద స్పందిస్తుంటాం. దేనికి స్పందిస్తుంటాం? మేము తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా వెళ్ళి స్పందిస్తాము. మేము తప్పు చేస్తుంటే మేము కూడా తోక్కుంటాం కదా. అంటే ఈ మధ్యకాలంలో జరిగిన రాజకీయ పరిణామాలు చూస్తుంటే అంటే చంద్రబాబు నాయుడు అరెస్టు, ఆ తర్వాత ఉండే ఇలాంటి ఏదో సింపతి ఫ్యాక్టర్ పనిచేస్తుంది, ఇంకొక అవకాశం తెలుగుదేశం ఇవ్వబోతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. సింపతి మీకు చంద్రబాబు నాయుడు సింపతి మీకు ఆ రోజు గాలిపూరి సంఘటనలు రుజువైపోయింది కదా. కొత్తగా ఇంకేం వస్తుంది చెప్పండి. విజయనగరం జిల్లాకు సంబంధించి కాపు సామాజిక వర్గం ఓటుని పరిగణలోకి తీసుకోకుండా ఇక్కడ విజయం అనేది ఎవరికి అంతకాదు మేజర్ ఫ్యాక్ట్ చూపించే ఒక సామాజిక వర్గం. ఇప్పుడైనా రాజకీయ పార్టీ అనేది అన్ని కులాలని నమ్ముకోవాలి తప్ప ఒక్కొక్క కులాన్ని నమ్ముకుంది కానీ రాజకీయాల్లోకి వెళ్తే అది ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వడు. ఒకడే ఒకడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చూసే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. విజయనగరం జిల్లాలో గజపతి నగరానికి ఒక ప్రత్యేకత ఉంది. గజపతి నగరం సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మనతో ఉన్నారు. ఎమ్మెల్యే గారు నమస్తే. నమస్కారం అండి. ఇలాగ 2 సార్లు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు నియోజకవర్గానికి. అవునండి. ఈసారి రెడీ అవుతున్నారు. విజయ అవకాశాలు ఎలా కనిపిస్తున్నాయి మీకు? విజయ అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు నమ్మారు, హర్షిస్తున్నారు. కాబట్టి మా ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో అన్ని కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రజల్లోకి వెళ్తాం. కాబట్టి 100% విజయ అవకాశాలు మండిగా ఉన్నాయని చెప్పి నేనైతే నమ్ముతున్నాను బలంగా. అప్పలనరసయ్య గారికి అంటే గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధిని ఏం చూసి ఓటేయాలంటారు? ఎమ్మెల్యే ఏం చూసి ఓటేస్తారు? మనం చేసే అభివృద్ధి గారు 5 సంవత్సరాల్లో మేము ఏం చేసామని చూసే ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారు. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏదైతే గ్రామాల్లో మేము ఏదైతే చెప్పామో, ఇక్కడ ముఖ్యంగా డిగ్రీ కాలు తీసుకొస్తాను, డిగ్రీ కాలు తీసుకొచ్చాను. 30 బెడ్ హాస్పిటల్ 100 బెడ్ హాస్పిటల్ చేస్తాను, 100 బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చాను. అలాగే గజపతినగర్కి బైపాస్ రోడ్ వేస్తానని చెప్పేసి బైపాస్ రోడ్ సుమారు 40 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్ తీసుకొచ్చాను. అలాగే గజపతినగర్ ఏదైతే ఫ్లైఓవర్ ఏదైతే ఉందో, మానాపురం ఫ్లైఓవర్ ఏదైతే ఉందో 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాన్ని పడుగు పెడితే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు ఏమో దాన్ని కూడా స్టార్ట్ చేశాను. అలాగే గజపతినగర్ హైవేస్ గతకాలతో యాక్సిడెంట్లతో చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటే సుమారు 110 కోట్ల రూపాయలతో హైవేని కూడా కంప్లీట్ చేసి గజపతినగర్ కొత్త బ్రిడ్జి కట్టే కార్యక్రమం చేసి సెంట్రల్ లైటింగ్ ఇచ్చి గజపతినగర్కి ఒక కొత్త రూపం తీసుకొచ్చాను ఈరోజు. మరి అలాగే ప్రతి గ్రామానికి కూడా రోడ్లు వేసే కార్యక్రమం చేసాం. ఈరోజు ఎంతో కాలంగా నాకు గంగచవలపేట నుంచి పట్టువాడికి బ్రిడ్జి వాళ్ళ కళ ఇప్పుడు కూడా ఆ కళను కూడా నెరవేర్చే కార్యక్రమం కూడా చేశాను. మరి శాసనసభ్యుడిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే చెప్పారో నవరత్నాలు అన్నీ కూడా ప్రజల్లోకి మేము ఏదైతే ఆయన ఇచ్చే మాట కులం చూడొద్దు, మతం చూడొద్దు, పార్టీ చూడొద్దు, వ్యక్తులు చూడొద్దు అని ఏదైతే చెప్పారో అన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా గ్రామాల్లో పనిచేసాం. ఈరోజు గడపకు వెళ్ళినప్పుడు నేను ఎక్కడా కూడా నాకు వ్యతిరేకత రాలేదు ఏ గ్రామంలో కూడా. దానికి కారణం ఏంటంటే వాళ్ళు కూడా ఇచ్చాను కాబట్టి ఎక్కడా కూడా మాకు అందలేదు అనే మాట ఎక్కడ రాలేదు. ఏదైనా చిన్న చిన్న గ్రామ మిస్టేక్ ఉంటే ఉండాలి తప్ప అంటే పార్టీలకు అధికంగా తెలుగుదేశం పార్టీ వాడని చెప్పి ఆపే పరిస్థితి అక్కడ కూడా మా గ్రామాల్లో లేదు. ఈరోజు స్వయంగా నేనే ఈ హౌస్ పటాస్ ఇచ్చినప్పుడు ప్రతి గ్రామాలకు వెళ్ళి లాటరీ పద్ధతి ద్వారా ఎవరు కూడా మా పార్టీ వాడికి ముందు ఇవ్వాలి అనుకోకుండా లాటరీల ద్వారా నేను కూడా హౌస్ పట్ల ఇచ్చే కార్యక్రమం చేశాను. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తుంటారు. గతంలో ఏం చేశారు నాయకులు, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఏం చేస్తామని చెప్పి ప్రజలు ఆటోమేటిక్ గమనిస్తుంటారు. ఎందుకంటే ఆ రోజు 5 సంవత్సరాల్లో వాళ్ళు చేస్తుంటే దాచుకోవడం తప్ప ఏ ఒకటికి సామాన్య ప్రజలకు అందించాలని ఆలోచన చేయలే. జన్మభూమి కమిటీలు పెట్టి కండు వేసుకుంటే నీకు పెన్షన్ ఇస్తాను, కండు వేసుకుంటే నీకేమో ఇల్లు పట్టా ఇస్తాను అని చెప్పి పరిస్థితులు ఉంటే ఈరోజు సచివాలయంలో ఒక అప్లికేషన్ పెట్టే వాలంటీర్గా ఒక అప్లికేషన్ ఇస్తే వాళ్ళకి పనులు అయిపోయాయి. అన్నీ కూడా ఇంట్లో కూర్చుంటే పనులు అయిపోయాయి. కానీ వాళ్ళు కూడా ఈరోజు అందుకే ఆసరాకేమో వేలాది మంది మహిళలు ఏమో వచ్చి ఈరోజు ఏమో జైజైలు కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. కారణం ఏంటంటే ఈరోజు వాళ్ళ మనసులో నాటిపోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల మా కుటుంబాలు బాగుంటాయి, మా పిల్లల పరిస్థితులు బాగుంటాయి అని ఆలోచనతోనే ఈరోజు ప్రతి మండలంలో కూడా సుమారు 12,000 మంది మహిళలు వస్తున్నారంటే చిన్న విషయం చెప్పండి. ఈరోజు 4 మండలాలు పెట్టాను. ప్రతి మండలంలో కూడా సుమారు 10,000 నుంచి 12,000 మంది మహిళలు వచ్చి జైజైలు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి. దానికి కారణం ఆయన వల్ల 5 సంవత్సరాల్లో
కుటుంబం ఆర్థికంగా బాగుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మా ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటున్న ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు కాబట్టి ఆయనకి మద్దతు ఇవ్వాలి. అలాగే మేము కూడా అవినీతి రహితంగా ఎక్కడ కూడా అవినీతి లేకుండా ఈరోజు పరిపాలన 5 సంవత్సరాల పరిపాలన సాగించాం కాబట్టి తప్పనిసరిగా ప్రజల మద్దతు మాకు ఉంటుందనే ఆత్మవిశ్వాసం అయితే నాకైతే ఉంది. సార్, విజయనగరం జిల్లా అంటేనే వ్యవసాయ ఆధారిత ప్రధానంగా ఉండే ఇది. ఇక్కడ సాగునీటికి ఎలా ఉంది, మరోవైపు తాగునీరు ఎలా ఉంది? ఇది చాలా కాలంగా అనేక సమస్యలు వెంటాడుతున్నాయి మనం. తాగునీరు విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా నేను శాసనసభ్యుడిగా ఫస్ట్ టైం ఉన్నప్పుడే నియోజకవర్గంలో ఎక్కడైతే పైలట్ ప్రాజెక్టు కింద అన్ని మండలాల్లో కూడా పైలట్ ప్రాజెక్టు పెట్టి ట్యాంకులు కట్టే కార్యక్రమం చేసాం. అలాగే దత్తిరాజులో సుమారు 30 కోట్లు కానివ్వండి, అలాగే మరువాడ ప్రాజెక్టు కానివ్వండి, అలాగే మా అంబరవలస దగ్గర ప్రాజెక్టు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాజెక్టులు కట్టి, అలాగే భీమసింగ్ దగ్గర ప్రాజెక్టు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాజెక్టులు కట్టి ట్యాంకుల ద్వారా గ్రామాలకు నీరిచ్చే కార్యక్రమం చేసాం. ఇప్పుడు సుమారు 90 కోట్ల రూపాయలతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కొలాయిలు వేసే కార్యక్రమం టెండర్లు పూర్తయ్యి, రేపో మాపురో ఆ పనులు కూడా పూర్తయ్యి ప్రతి ఇంటికి కొలాయిలు ఇచ్చే కార్యక్రమం నా హయాంలో జరిగిందని చెప్పి గర్వంగా నేను చెప్తాను ఈరోజు. మరి తెలుగుదేశం ఏం చేశారు చెప్పనండి వాళ్ళని? ఒక్క పని ఈరోజు ప్రతి గ్రామానికి ఈరోజు తారు రోడ్డు వేసామంటే మేమే వేసాం ప్రతి గ్రామానికి. వాళ్ళు ఒక్క పని కూడా చేయలే. ఎంతసేపు కబుర్లు చెప్తారు మాటలతోనేమో. ఏదో చంద్రబాబు నాయుడు ఆ రోజు మాటలతో మోసం చేశారు ప్రజల్ని. అదేవిధంగా ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ కూడా మోసం చేసే పరిస్థితి ఈరోజు. అందుకే ప్రజలు వాళ్ళు నమ్మలేదు, విశ్వసించలేదు. ఎన్ని గ్రామాలకు ఉంటుందండి ఈ ప్రాజెక్ట్? నీటి టోటల్గా అన్ని గ్రామాలకి, టోటల్గా నియోజకవర్గంలో అన్ని పంచాయతీలు కూడా. ఎంఎన్ ప్రాజెక్ట్ ఇది అంటున్నారు, ఇదేమన్నా ఉంది? ఏదండి? చంపానది నుంచి వచ్చిందేనా? చంపానది నుంచి వచ్చింది, అలాగే మాది బొబ్బిలి నుంచి వచ్చింది. ఇవన్నీ కూడా టోటల్గా అన్ని గ్రామాలకు కూడా అప్పుడే ప్రాజెక్ట్ పెట్టాము. ఇప్పుడేమో ఇంటింటి కొలాయిలు వేసే కార్యక్రమం 90 కోట్ల రూపాయలతో ఇప్పుడు చేస్తున్నాం ఈరోజు. ఎమ్మెల్యే గారు, ఇక్కడే అంటే ఇంటింటికి కుళాయిలు అయితే వేశారు కానీ రిజర్వాయర్లు ఆ స్థాయిలో నిర్మాణం జరగలేదంటున్నారు. అటువైపు దీన్ని అందుకే మేము సోమటిగా నేను టెక్నికల్గా నేను బేసిక్ ఇంజనీర్ కాబట్టి ఆ రోజులోనే డిఆర్సీలో కూడా దీని మీద పాయింట్ రేట్ చేశాను నేను డిఆర్సీ మీటింగ్లో కూడా. ఎందుకంటే మన ఇంటింటి కొలాయిలు వేసే ముందు ట్యాంకులు కట్టి దానికి ఇండివిజువల్ సోర్స్ మనం చేసిన తర్వాత ఇంటింటి కొలాయిలు ఇస్తే బాగుంటుందని చెప్పి నేను ఏదైతే చెప్పానో దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఈ మధ్యనేమో 90 కోట్లతోనూ సెకండ్ ఫేజ్లో స్టార్ట్ చేశారు. ఇవన్నీ ట్యాంకులకే పెట్టి దానికి ఇండివిజువల్ సోర్స్ లోకల్ సోర్సెస్ మేమేమో బోర్లు తీసి దానికేమో ట్యాంకులకు నీరు అందించే కార్యక్రమం చేస్తున్నాము. దాని ద్వారా ఇంటింటి కొలాయిలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. రైడింగ్కి మంచి పాయింట్. దీన్ని కూడా మేము టెక్నికల్గా ఆలోచన చేసి ఇప్పుడేమో ఆ కార్యక్రమంగా శ్రీకారం చుడుతున్నాం మేము. ఇలా సాగునీరుకి ఎలా ఉంది? సాగునీరుకి అయితే మాకేమో తాటిపూడి ప్రాజెక్ట్ నుంచి సుమారు 12,000 ఎకరాలకి సాగునీరు వస్తుంది మాకు. అలాగే ఆంధ్ర ప్రాజెక్ట్ నుంచి కూడా సుమారు 5,000 ఎకరాలకి సాగునీరు వస్తుంది. ఈరోజు ఏమో తోటపల్లి ప్రాజెక్ట్ ఏదైతే కంప్లీట్ అయ్యాలో దాని నుంచి సుమారు ఒక 12,000 ఎకరాలకి నీరు రావాల్సి ఉంది. ఆ పనులు ఇంకా పూర్తవుతున్నాయి. తొందరలో ఆ పనులు కూడా పూర్తి అయితే సాగునీరుకి కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితి. ముఖ్యంగా అది అన్నిటికంటే పోలవరం ఏదైతే నీరు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు మా ప్రాంతంలో, అది కానీ వచ్చినట్లయితే మాకు సుమారు మా కాన్స్టిట్యున్సీకి 80,000 నుంచి 90,000 ఎకరాలకి సాగునీరు అందించే పెద్ద ప్రాజెక్ట్ అది. దాన్ని తప్పనిసరిగా నెక్స్ట్ టైం వచ్చేసరికి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పనిసరి తీసుకొస్తామని ఆశాభావం నాకైతే ఉంది. ఇలా మనం ప్రధానంగా దీన్నే మాట్లాడుకుంటే చాలా వరకు వ్యవసాయ ఆధారితమైన దాంట్లోనే అనేక పరిశ్రమలు మనకి మూతపడి ఉన్నాయి. గతం నుంచి కూడా ఒక లాంగ్ పెండింగ్గా నడుస్తుంది. ఇప్పుడు మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, మరోసారి మీరు మాదే విజయం అంటున్నారు. ఏనా దానికోసం ఏమైనా ప్రణాళిక? ఇప్పుడు ఇండస్ట్రీస్కి వచ్చేసరికి మా ప్రాంతం అంతా కూడా వ్యవసాయంతో ముడిపడి ఉన్న ప్రాంతం అది. ఇండస్ట్రీస్ ఎక్కడ కూడా మా ప్రాంతంలో లేవు. ఏదంటే వర్షం పడితే కానీ మరి పంట పండే పరిస్థితి మాది ఎక్కువగా ఉంది. ఫ్యాక్టరీ మాట్లాడుకుంటే ఉన్న షుగర్ ఫ్యాక్టరీ భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా నష్టాల్లో పడి మూతపడిపోయే పరిస్థితి. ఎందుకంటే చెరుకు సాగు కూడా తగ్గిపోయింది ఇప్పుడు. ఎందుకంటే మారుతున్న కాలం బట్టి ప్రజలు కూడా ఏది లాభం వస్తుందో ఆ లాభానికి ఆ పంటకే చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు. దానివల్ల ఏంటంటే ఇప్పుడేమో ఫామ్ ఆయిల్ ఏమో ఎక్కువ వస్తుందని చెప్పి ఈరోజు ఫామ్ ఆయిల్ కాసి ఏమో ప్రజలేమో మొగ్గు చూపుతున్నారు, మొక్కజొన్న కాసి మొగ్గు చూపుతున్నారు, ఈరోజు పత్తి కాసి మొగ్గు చూపుతున్నారు. ఈ విధంగా ఏంటంటే చెరుకు పంట తగ్గడం వల్ల ఏమో ఫ్యాక్టరీ మూతపడే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం మనం. కాబట్టి ఇండస్ట్రీస్ రావాలంటే దానికి తగ్గ విషయం ఉండాలి. ఇండస్ట్రీస్ అంటే అక్కడ ఉన్న పరిస్థితి లోకల్గా ల్యాండ్ అవైలబిలిటీ కానివ్వండి, ఆ లోకల్గా ఆ ఇండస్ట్రీ పెట్టడానికి అనుకూలమైన పరిస్థితులు ఆ ప్రాంతంలో ఉంటే వస్తుంటాయి. ఈరోజు మా ప్రాంతం కంటే భోగాపురం ఎందుకంటే ఆ శ్రీశూర్ ఉంది, అవన్నీ కూడా ఇండస్ట్రీ వ్యర్థ పదార్థాలు అన్నీ కూడా శ్రీశూర్లోకి వెళ్తాయి. కాబట్టి ఇండస్ట్రీస్ అక్కడ పెట్టడానికి ఎక్కువ ముగ్గు చూస్తారు. మా ప్రాంతంలోనే ఏదైనా ఒక ఇండస్ట్రీ పెడితే దానికి సంబంధించి వ్యర్థ పదార్థం ఏది కూడా బయటకు వెళ్ళే పరిస్థితి ఉండదు. కాబట్టి మీకేమో ఇండస్ట్రీస్ ఏమో పరిశ్రమలు పెట్టాలంటే అనుకూలమైన ప్రదేశాలు కూడా వాళ్ళు చూసుకుంటారు కదా, అంత ఈజీగా పెట్టరు కదా. దాన్ని బట్టి మా ప్రాంతానికి ఇండస్ట్రీస్కి అది తక్కువ కొంచెం.
అంటే చాలా వరకు రోడ్లు అనేవి ప్రధానమంది మీరు ఇంజనీరింగ్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ రోడ్లు ఎందుకండి అంత వెనకబడుతానని కనిపిస్తున్నాయి? చాలా చోట్ల మేము చాలా చోట్ల ప్రయాణం చేసాం. అటు శ్రీకాకుళం నుంచి విజయనగరం వరకు, విజయనగరంలో కూడా చాలా వరకు ప్రయాణం చేసాం. ఎందుకు అంత అంత లోపం కనిపిస్తోంది? అంటే ఇప్పుడు లోపం లేదు. 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రోడ్ల మీద అసలు శ్రద్ధే పెట్టలేదు వాళ్ళు. మెయింటెనెన్స్ ప్రతి సంవత్సరం కూడా 5 సంవత్సరాలు కానీ ఒక రోడ్డు వేసిన తర్వాత 6వ సంవత్సరం ఎందుకు మెయింటెనెన్స్ అయిపోతే ఆ రోడ్డు ఆటోమేటిక్గా డెవలప్డ్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టలేకపోవడం వలన ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఏమో ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ దృష్టి పెట్టడం వల్ల ఈరోజు నా కాన్స్టిట్యున్సీలోనే ఏ రోడ్డు పాడైంది చెప్పానండి. అన్ని రోడ్లు కూడా పక్కాగా ఉన్నాయి. ప్రతి విలేజ్ కూడా ఈరోజు తార్ రోడ్లు వేసే పరిస్థితి కనిపిస్తుంది. మరి మా కాన్స్టిట్యున్సీలో రాష్ట్రం అంతా కూడా అదే అభివృద్ధి చెందుతుంది కదా. నేనేం ముఖ్యమంత్రి కలిసి స్పెషల్ గ్రాంట్లు అడగట్లేదే. ఉన్న గ్రాంట్లు తీసుకొచ్చే ఏదైతే అందరికీ ఇస్తున్నారో అన్ని నియోజకవర్గం ఇస్తున్నారో నా నియోజకవర్గం ఇచ్చారు. అన్ని నియోజకవర్గం ఇస్తున్నా సమానంగా నిష్పత్తులు. కొన్ని ఏరియాలో ఏంటవుతుందంటే అక్కడ నేలగా ఉన్న పరిస్థితులు బట్టి టెక్నిక్ వెళ్ళినా మనం వేసిన వెంటనే రోడ్డు కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే మెయింటెనెన్స్ అయిపోతే పోయే పరిస్థితులు. డెల్టా ప్రాంతంలో అయితే కాలువల పక్కన ఉంటాయి రోడ్లు. అవన్నీ కూడా పెద్ద హెవీలు. ఇప్పుడు బళ్ళు అన్నీ కూడా ఇంతకుముందు ఏదైతే మన 9 టన్స్ 15 టన్స్ బళ్ళు ఈరోజు 20 టన్స్ బన్స్ బళ్ళు అయిపోవడం వలన రోడ్లు పాయే పరిస్థితి. ఈరోజు మా ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ హైవే ఏదైతే వచ్చిందో దానివల్ల ఏంటంటే కొత్తగా వేసిన రోడ్లు కూడా వెంటనే పాడైపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరి అవన్నీ కూడా మళ్ళీ రిపేర్ చేయాలంటే మనకున్న టెక్నికల్గా అయితే ఒక రోడ్డు వేసిన తర్వాత దానికి 5 సంవత్సరాల దాకా మళ్ళీ మెయింటెనెన్స్ చేయకూడదు. ఇప్పుడేమో హైవే అవుతుంది కదా అని చెప్పేసి మేము ఆ హైవే బళ్ళు ఆపలేము. ఆ రోడ్డు పాడైపోతే మళ్ళీ 5 సంవత్సరాల దాకా ఏమో మేము దాన్ని మెయింటెనెన్స్ చేయలేము. ఇలాంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దీంతోనేమో మేము ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఏ విధంగా మళ్ళీ దీన్ని రోడ్డునేమో బాగు చేయాలని ఆలోచన కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే అప్పలనరసింహ గారు ఇంజనీరింగ్ ఉన్నారు కాబట్టి ఆయన తెలివితేటల ముందు అసలు ప్రతిపక్షాలు కూడా తట్టుకోలేకపోతున్నాయి. అటు పోలవరం ఎల్ఎంసీ కావచ్చు, లేకపోతే మిగతా అభివృద్ధి రోడ్లు కావచ్చు, ఆయనకు అనుకూలంగా లాభ నష్టంతో పాటు అవి తిరుగుతూ ఉంటాయి అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అంటే తెలివితేటలు ఏం లేదు. ఇంజనీరింగ్ ఉండబట్టి కదా నాకు తెలిసినంత వరకును మనం ఉన్న పరిస్థితులు బట్టి ఉన్న గ్రాంట్లు బట్టి ఏ విధంగా ఆ రోడ్ని చేయాలని ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఇప్పుడు నేను ఏదో చెప్తున్నాను కదా, అన్ని నియోజకవర్గం ఇచ్చినట్టే నా నియోజకవర్గం ఇచ్చారు కానీ నేను వెళ్ళి స్పెషల్గా ముఖ్యమంత్రిని అడిగి ఇదిగో నాకు ఇన్ని కోట్లు కావాలని చెప్పి నేను అక్కడ అడగలేదు. ఏదైతే మార్కెట్ కమిటీ రోడ్లు ఉన్నాయో, ఏదే ఎన్డీబీ రోడ్లు ఉన్నాయో, ఏఏపీ రోడ్లు ఉన్నాయో, లేదా ఆర్ఎండ్బికి సంబంధించిన రోడ్లు ఉన్నాయో ఇవన్నీ తీసుకొచ్చి నియోజకవర్గంలో పని చేసుకుంటున్నాను నేను. ఆ కాంట్రాక్ట్ని బతిమాలో లేకపోతే ఇంకోటి చేసో మేము వాళ్ళేమో ఒప్పించో ఈరోజేమో రోడ్లు ఏమో ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసుకున్నాం. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్లో కూడా తారు రోడ్లు ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. ఎన్ఆర్జీఎస్ని కూడా ఉపయోగించుకొని నియోజకవర్గంలో ఏమో తారు రోడ్లు వేసే పరిస్థితి కూడా నా నియోజకవర్గం ఉంది. చాలామంది ఎన్ఆర్జీఎస్లోనే డబ్బులు రావు కదా ఎందుకంటే రోడ్లు వేయాలనుకుంటే. అంటే అవన్నీ కూడా మీ భూములు ఎక్కడ ఉన్నాయో లేకపోతే మీకు అనుకూలమైన చోట నుంచి తిరుగుతున్నాయి అంటున్నారు. అదే తప్పు. ఇప్పుడు నా భూములు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అనుకో నాకు మొత్తం నియోజకవర్గం అంతా నా భూములు ఉండవు కదా. ఎన్ఆర్జీఎస్ నియోజకవర్గం అంతా నా భూములు ఉండవు కదా. అది ప్రతిపక్షాలు మాట్లాడుకుందాం అంటే ఏదో ఉంటుంది. ఇప్పుడు బైపాస్ రోడ్ వేసాను, నా భూములు ఉందని బైపాస్ రోడ్ వేసా అంటారు. ఆ బైపాస్ రోడ్ అనేది గజపతినగరం ప్రజల కళ. అది నా భూములు ఉన్నాయని వేసా అంటే అక్కడ అర్థం ఉంది. అది ఇప్పుడు కొంతమంది ప్రతిపక్షాలు ఏది లేకపోతే ఏది మాట్లాడతారు. ఎమ్మెల్యే భూములు రోడ్డు వేసుకున్నారట. మరి ఎమ్మెల్యే భూమి 8 సంవత్సరాలు బట్టి ప్రతిపక్షాలు అడుగుతున్నారు కదా, ప్రజలందరూ అడుగుతారు ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు. ఇవన్నీ ఆరోపణలు అనేది సహజం. ఏదోటి విమర్శించలేదు. నా మీద ఏది విమర్శించలేకపోతే అదే విమర్శన. నా మీద అవినీతి ఆరోపణలు చేయడానికి ఎక్కడికి ప్రతిపక్షానికి ఏం తావులేదు. నేను ఏదో అడుగుతుంది చాలామంది నేనేం భూములు కొన్నానంటే నేను ఏమైనా వ్యక్తుల దగ్గర రైతుల దగ్గర లాక్కొని భూములు కొన్నాను చెప్పండి. భూమి కొనడం అనేది ఎవడైనా భూమి అమ్ముతుంటాం కొనుక్కుంటాం. ఇప్పుడు నేనేమో ఎన్నికల ముందు 10 ఎకరాలు భూమి కొన్నాను, అమ్మాను. మళ్ళీ ఎన్నికల తర్వాత 10 ఎకరాలు కొన్నాను. తప్పేమని చెప్పండి ఇట్లనే. ఆ 10 ఎకరాలు కొన్నప్పుడు కానీ ఏ రైతునైనా కానీ బలవంతంగా లేకపోతే ఇంకో విధంగా దోచుకుంటే తప్పది. అటు మీరు అమ్ముతున్నా అంటే నేను కొంటా అంటే దాన్ని కూడా తప్పని ప్రతిపక్షాలు ఆర్గ్యుమెంట్ చేస్తుంటే నేను చెప్తాను సమాధానం. ఇంకేదన్నా అవినీతి ఆరోపణ నేను ఎలా రాజకీయాలు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నియోజకవర్గంలో ఎక్కడైనా అడగండి ఎమ్మెల్యే గారి పరిస్థితి ఏంటని చెప్పి చెప్తారు. నియోజకవర్గం నన్ను అడగొస్తారు, మా కార్యకర్తలు అడగొస్తారు, సామాన్య ప్రధానికైనా అడగండి నా పరిస్థితి చెప్తారు. ఎక్కడో కూడా అవినీతి తావు లేకుంటే ఎవరైనా సరే మా నాయకులు తప్పు చేసిన సరే నేను తప్పును ఒప్పుకోను. అధికారులు తప్పు చేసిన సరే పై అధికారులు ఏమో నేను కంప్లైంట్ చేసే పరిస్థితి అదైతే ఉంది. ఆఫీసులు తప్పు చేస్తే ఇమీడియట్గా కలెక్టర్గా రిటర్న్గా నేను రాసి కంప్లైంట్ పెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే మేము దేనికి మేము పెడుతున్నాము, మేమేమీ తప్పు చేయలేదు కాబట్టి అధికారులు తప్పు చేస్తే చూస్తూ ఊరుకోం కాబట్టి అధికారుల మీద కంప్లైంట్ పెట్టి వాళ్ళు ఏదో విధంగా మళ్ళీ అధికారులను తప్పు చేయకుండా చూసే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. ఇలాగ భూ కబ్జాలు కూడా మీ నియోజకవర్గంలో పెరిగినట్టున్నారు. మీ దృష్టికి ఎటువంటివి వస్తున్నాయి? అసలు కబ్జాలు అనేది భూ కబ్జాలు అనేది మా నియోజకవర్గం చాలా తక్కువ. ఏదో చిన్న చితగా ఉంటాయేమో కానీ అక్కడ ఉన్న లోకల్ లేదు కానీ లేకపోతే మా నియోజకవర్గం ఎందుకంటే మా నియోజకవర్గంలో ల్యాండ్ కాస్ట్ చాలా తక్కువ. 15 లక్షలకే భూమి దొరికే పరిస్థితి మా నియోజకవర్గంలో ఉంది. ఎకరా
ఇంకా 15 లక్షలకి భూమి దొరికే పరిస్థితి మన నియోజకవర్గం ఉన్నప్పుడు ఇంకా భూ కబ్జాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి. ఈ భూ కబ్జాలు ఎక్కడ ఉంటాయంటే ల్యాండ్ కాస్ట్ కోట్ల మంది ఉన్నప్పుడు ఈ భూ కబ్జాలకేమో ఉంటుంది. మా ల్యాండ్లో రియల్ ఎస్టేట్ పెద్ద లేదు, లేఅవుట్లు లేవు, అంతా వ్యవసాయం భూములు మా అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మా దగ్గర అంత పెద్ద ఈ భూ కబ్జాలు ఈ తగులు తంటాలు ఏమి ఉండవు. క్రైమ్ రేట్ కూడా మా దగ్గర చాలా తక్కువే. మరి వస్తున్న ఆరోపణలు కేవలం పొలిటికల్ ఆరోపణలు పొలిటికల్ ఆరోపణలు తప్ప మేము ఎప్పుడు కూడా నేను వచ్చిన ప్రతి ఆరోపణ మీద దాని మీద స్పందిస్తుంటాను. దేనికి స్పందిస్తుంటాము? మేము తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా వెళ్ళి స్పందిస్తాము. మేము తప్పు చేస్తుంటే మేము కూడా దాక్కుంటాం కదా. మీరు ఏదైనా అడుగుతున్న వచ్చిన ఆరోపణ మీద ఏమైనా ఉంటే అక్కడ ఉన్న మీరు వెళ్తున్నారు కదా, వెళ్ళి తీసుకోండి చెప్పాను. నా మీద ఇసుక మీద ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్లో అన్నీ ఇచ్చేస్తాను చూసుకున్నాను, నా ఫోన్ కాల్స్ అన్నీ ఇచ్చేస్తాను చూసుకోమని చెప్పి అంత ధైర్యంగా ఎవరు చెప్తారండి? నేను ఎవరితో మాట్లాడానా? లేకపోతే నా అకౌంట్లో డబ్బులు పడ్డాయా? నా అకౌంట్ నా 5 సంవత్సరాల అకౌంటే నేను ఇచ్చేస్తాను చెప్పాను. నా బ్యాంక్ అకౌంట్ అంటే 5 సంవత్సరాల బ్యాంక్ అకౌంట్లు ఇస్తానని చెప్పి ప్రతిపక్షాలు చెప్తుంటే ఇంకేముంది చెప్పండి? అంతకంటే ఇంకా వాళ్ళకే రుజువులు సాక్ష్యాలు కావాలి చెప్పండి. ఇలాగ మనకి శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, వలసల జిల్లాగా చాలా కాలంగా మనకి ఉండిపోయింది. ఇప్పుడు 2 టర్ములుగా ఉన్నారు, మరోసారి కూడా మీరు అధికారంకి వస్తారని భరోసాగా చెప్తున్నారు. ఏముంది ప్రజలు ఇక్కడి నుంచి వలసలు పోకుండా అంటే గజపతి నగరానికి సంబంధించి ఏమైనా ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? అప్పటికి ఇప్పటికీ వలసలు కొంత తగ్గాయండి. ఇందుకే ఎడ్యుకేషన్ పెరిగిన తగ్గించి వలసలు తగ్గే పరిస్థితి కూడా ఉంది. మేము ఆ రోజుల్లో ఈ వలసలు అరికట్టాలంటే ఏం చేయాలని చెప్పి పిల్లల్ని ఏ విధంగా మరి మేము చూడాలి, ఎందుకంటే పిల్లలతో పాటు వెళ్ళిపోతున్నారు, భవిష్యత్తు నాశనం అయిపోతుందని ఆలోచన ఆ రోజు చేసామండి. చేసినప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు కస్తూరిబా స్కూల్స్ వస్తే నేనేమో ప్రతి మండలం కస్తూరిబా స్కూల్స్ పెట్టినప్పుడు స్వయంగా నేను మా పేషెంట్లు వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి ఆడపిల్లల్ని తీసుకొచ్చి మీరేమో వలసకి వెళ్ళిపోయిన మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయండి, మీకు సేఫ్టీ మేము ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రతి ఆడపిల్లలు కూడా జాయిన్ చేసామండి. ఆ రోజు 10 మంది కస్తూరిబా స్కూల్ జాయిన్ అవ్వాలంటే గగనం మాకు. ఆ రోజు 10 మంది ఉన్నారు, ఆ ప్రిన్సిపల్స్ వచ్చి మేము ఎత్తేస్తారు, స్కూల్స్ ఎత్తేస్తారు, జాయిన్ చేయండి అంటే ఆ రోజు మేమే స్వయంగా వెళ్ళి పిల్లలను జాయిన్ చేస్తాం. ఈరోజు ఆ సీట్ల గురించి ఏమో రికమెండేషన్ ఎక్కువైపోయాయండి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, నవరత్నాలు కావచ్చు, మిగతాయి కావచ్చు, ఇవి కేవలం మాత్రమే ఇప్పుడు ఉండే విజయ అవకాశాల కారణమవుతాయా? లేకపోతే అప్పల నరసయ్య గారికి ఏమైనా ప్రత్యేకత ఏమైనా ఉందా? అంటే నేను ఇది అని చేయడానికి భరోసా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తే ఆటోమేటిక్గా మాకు ప్లస్ పాయింట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏదైతే గవర్నమెంట్ ఎప్పుడైనా సరే గవర్నమెంట్ చెప్పిన కార్యక్రమాలే మన విజయానికి సోపానం అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత వ్యక్తిగతంగా ఈరోజు నేనేం చేస్తానని చెప్పి కూడా ప్రజలు చూస్తుంటారు. అంటే నేనేమైనా అలిగేషన్స్ కానీ కరప్షన్లో కానీ కూరుకుపోయినా లేకపోతే ఏంటని చెప్పి ఆ రెండు లేనప్పుడు ఎందుకు విజయావకాశాలు రావు? ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు మార్చాల్సిన అవసరం ఏంటండి? కారణం ఏంటి? ఎమ్మెల్యే మీద ఏదంటే ప్రజల్లో కానీ ఇప్పుడు మార్చడానికి కారణం ఆరోపణలు ఉంటాయి కదా, ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మార్చుతున్నారు. లేకపోతే ఎందుకు మారుస్తారు? ఆయనకైనా గ్రాఫ్ తగ్గిందని. గ్రాఫ్ ఎందుకు తగ్గుతుంది? అంటే మినిస్టర్స్ అయితే చాలా చోట్ల గ్రాఫ్ ఎవరికైనా మినిస్టర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. గ్రాఫ్ తగ్గడానికి కారణం ఏంటి? మన ప్రజల్లోకి ఏమో కనిపించకపోవాలి గ్రాఫ్ తగ్గాలంటే. చెప్పిన మన 5 సంవత్సరాలు ఏదైతే మనం గ్రామాలకు వెళ్ళి చెప్పామో ఆ కార్యక్రమం చేయకపోవచ్చు, లేకపోతే మన అవినీతి ఆరోపణలు కానీ చేసినప్పుడు కానీ దాని కౌంటర్ అటాక్ కానీ మనం ఇవ్వలేకపోతే దానివల్ల కూడా గ్రాఫ్ తగ్గుతుంది. ఇవన్నీ కూడా బ్యారేజ్ చేసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఆలోచన చేస్తూ గ్రాఫ్ మారుస్తున్నారు. దాంట్లో తప్పు ఎక్కడ ఉంది? ఎవరు తప్పెట్టవలసిన అవసరం లేదే. ఎవరినైనా పని చేసి గట్టి కష్టపడిన మారుస్తే దానివల్ల పార్టీకి నష్టం వస్తుంది. ఈరోజు ఆయన చేసే మంచి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్తే ఆయన ఎందుకు మారుస్తారు చెప్పండి? ఎందుకు ఆయన వైనాట్ 175 అనడానికి కారణం ఏంటి? ప్రతి నియోజకవర్గాలకి సుమారు 1000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ఏమో డబ్బులు వేసే కార్యక్రమం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడు ఒక గజపతి నియోజకవర్గం కాదు, ప్రతి నియోజకవర్గ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం కానీ సుమారు 500 నుంచి 1000 కోట్ల వరకు ఖర్చు పెట్టారు ఆయన ప్రతి నియోజకవర్గంలోనే. మరి అన్ని నియోజకవర్గాలు వెళ్ళాలి కదా. అంటే ఇలాంటి మార్పే కేవలం వాళ్ళ మీద ఉండి ఆ గ్రాఫ్ కరెక్ట్గా లేదనుకుంటే మరి ప్రజలు ఆ విధంగా ఆలోచించి ఓడించే అవకాశం ఉంటుంది కదా. విజయనగరం జిల్లాలో కూడా చాలా వరకు 1-2 చోట్ల మార్పులు కనిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నారు. అందుకే చెప్తున్నాను కదా, కొత్త ఆయన వస్తే దానివల్ల ఏమో ప్రజలు ఆలోచన చేస్తారు. జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన అందించాడు, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు నాశనం చేయాలి? మరి లోకల్ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే ఎందుకు? లోకల్ ఎమ్మెల్యే మీద ఎగ్నిస్ట్ ప్రజల్లో ఉంది కాబట్టి మారుస్తున్నారు ఆయన. కొత్త ఆయన వస్తే జగన్మోహన్ రెడ్డి మోహన్ చూస్తే కొత్త ఆయనకి వేస్తారు. ఎందుకు వేయరు? అంటే సీఎం ఒకలే కనిపిస్తారు. సీఎం ఒకరే. మా పార్టీకి ఆయనే ఒకడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చూసే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి టీడీపీకి 85 దశకం నుంచి కూడా విజయనగరం జిల్లా అంటే ఒక కంచు కోట వాళ్ళకి. ఈ కోటని ఎవరు గోడలు కూడా బద్దలు కొట్టలేరు అనుకునేది. 2019లో అసలు ఒక్క సీటు కూడా లేకుండా చేయగలిగారు. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు సేమ్ అదే రిపీట్ అవుతుంది మళ్ళీనే.
మీకేం అనుమానం లేదు. ఇప్పుడు కూడా 2024లో కూడా 2019 పరిస్థితి ఉంది విజయనగరం జిల్లాలో. ఎందుకంటే ఇక్కడ మా పెద్ద బొత్స సత్యనారాయణ గారు నాయకత్వంలో మేము అందరూ కూడా పనిచేస్తున్నాము. ఎందుకంటే ఆయన మా అందరినీ తయారు చేశాడు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జడ్పీటీసీగా నేను రాజకీయాల్లో రావడానికి ప్రధాన కారణం తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ జిల్లా పరిషత్ కైవసం చేసుకున్న ఆలోచనతో ఆ రోజు రాజకీయాలు వచ్చాను. అలాగే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానివ్వండి, అందరూ కానివ్వండి, ఆ విధంగా ఆ రోజే అందరూ రాజకీయాల్లోకి వచ్చినాం. కొత్తగా కొరలు మేము అందరూ కమిట్మెంట్తోనే రాజకీయాల్లోకి వచ్చాం. ఆ రోజు నుంచి ఆ రోజు వరకు ఈ రోజు వరకు ఆ నాయకత్వంలో ఎప్పుడు కూడా తప్పు చేయకుండా ఆయన కూడా నియోజకవర్గంలో ఎక్కడైనా తప్పు చేస్తే మాత్రం ఆయన ఒప్పుకోడు. ఎమ్మెల్యేని సరే పిలిచి గట్టిగా దెబ్బలాడే పరిస్థితి ఆయనకు ఉంది. కాబట్టి ఈరోజు జిల్లాలోనేమో మీకేమో ఇంత గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఆయన నాయకత్వం. ఎందుకంటే నాయకత్వం బాగుంటే ఆటోమేటిక్ మాకు కొంచెం భయం ఉంటుంది. ఆయన ఏదైనా తప్పుగానే మేము చేస్తామని పిలిచి ఇమీడియట్గా మమ్మల్ని అడుగుతాడు, మేము ఎందుకు ఈ పని చేస్తామని చెప్పి. కాబట్టి మాకు కూడా కొంచెం భయంతోనే రాజకీయాలు చేస్తుంటాయి అక్కడ. అంటే మిగతా రాజకీయ నాయకులందరూ వేరు, మీది చూసుకుంటే ఒక ఇంజనీర్గా, ఒక డివిజన్ స్థాయిలో ఒక మంచి అధికారిగా కొనసాగే లైఫ్ అది. అంటే మీ అన్నయ్య గారిని చూసి ఇదే బాగుందని లైఫ్ అని అనుకుని వచ్చారు, లేకపోతే రాజకీయాలు ఏమైనా చేద్దామని వచ్చారు? ఆ రోజు పరిస్థితులు అందుకో చెప్పాను కదా, ఆ రోజు జిల్లా పరిషత్తులకు ఆవేశం చేసుకుంటే మరి నన్నేమో అక్కడ బండపల్లిలో పెడితేనే అక్కడ బండపల్లి గెలుస్తామన్న ఆలోచనతోనే ఆ రోజు పెట్టడం జరిగింది. అంటే నేను ఆ రోజు గెలుస్తామని కూడా అనుకోలే. ఆ రోజేమో అప్పుడున్న పైడితలనాడు గారి అమ్మాయి నా మీద పోటీ పడింది, కొండపల్లి పైడితలనాడు కూతురు. ఆ రోజు పైడితలనాడుకి మంచి పేరు ఉంది, మా అన్నయ్య మీద 2 సార్లు గెలిచారు ఆయన ఎంపీగా. అలాంటి పరిస్థితుల్లో నేనేమో ఉద్యోగం అనేసి రాజకీయాలు వచ్చాను. అప్పటికే నేను ఉద్యోగం కొంచెం సెలవు మా ఫాదర్ చనిపోయిన తర్వాత నేను ఉద్యోగం సెలవు పెట్టి మా ఫాదర్ వ్యవహారాలను చూసుకునేవాడిని, మా అన్ని రాజకీయాలు ఉన్నప్పుడు కూడా. అంటే ఈ మధ్యకాలంలో జరిగిన రాజకీయ పరిణామాలు చూస్తుంటే అంటే చంద్రబాబు నాయుడు అరెస్టు, ఆ తర్వాత ఉండే ఇలాంటి ఏదో సింపతి ఫ్యాక్టర్ పనిచేస్తుంది, ఇంకొక అవకాశం తెలుగుదేశంకి ఇవ్వబోతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. సింపతి మీకు చంద్రబాబు నాయుడు సింపతి మీకు ఆ రోజు అలిపిరి సంఘటన రుజువైపోయింది కదా, కొత్తగా ఇంకేం వస్తుంది చెప్పండి. అలిపిరి సంఘటన రుజువైంది కదా, అలిపిరిలో సింపతి అని చూసి ముందస్తు ఎందుకు వెళ్తే ఏటైంది? అది నక్సలైట్లకి గవర్నమెంట్ ఏటైంది? ఎప్పుడు కూడా సింపతి అండి, మేమేం తప్పు చేసామని చెప్పి. ఈరోజు ఆయన ఏదైనా కేసు ఉందా, కేసులో నుంచి కోర్టుకి వెళ్ళింది, కోర్టు ఏమో నువ్వు బెయిల్ తెచ్చుకుందాం. మా తప్పైనా ప్రభుత్వాలు వచ్చినప్పుడు ప్రభుత్వాల పని ప్రభుత్వాలు తీసుకెళ్ళిపోతుంటాయి, ఆఫీసుల పని ఆఫీసులు చేసుకెళ్తారు. ఈ ఆఫీసులు చేస్తారు, అది మాకే సంబంధం, జగన్మోహన్ రెడ్డికి సంబంధం చెప్పండి. అందుకని చంద్రబాబు నాయుడు సింపతి అనుకో, మనం చేసే పని ఏదైనా ఉంటే ప్రజలేమో గమనిస్తుంటారు. ఈరోజు ఏమైనా క్రెడిబిలిటీ లేదు ఈరోజు చంద్రబాబు నాయుడికి. క్రెడిబిలిటీ ఎక్కడ ఉంది చెప్పండి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు ఆయన. ఇచ్చిన మాట ఏదైనా నిలబెట్టుకుందంటే ప్రజలకి క్రెడిబిలిటీ చూస్తారు ముందు. నిజాయితీ ఎప్పుడైనా సరే ఉంటుంది. నేను చాలామంది మా నాయకులు వచ్చినప్పుడు డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేస్తుంటాను, ఇది అవుతుందా లేదా అని చెప్పి. చాలామంది నన్ను ఏమో కామెంట్ చేస్తారు, అదేంటి సార్ అది తీసుకొచ్చాము మీరు అలా చెప్పేస్తారు అని చెప్పి. క్రెడిబిలిటీ లేకపోతే మన రాజకీయాలు మనగోలు లేదు, అది తిట్టుకుంటాడు నన్ను. అది అవుపోతే అవదని చెప్తాం, అవుతుందని చెప్తాం తప్ప ఆయన తీసుకొచ్చి మీరేమో నేను అవుతుంది నీకు ఎందుకు ఉండండి, వాడి పైసలు తిప్పించుకుంటే అది అవ్వకపోతే దానివల్ల నష్టం వస్తుంది కానీ మనకి లాభం రాదని చెప్తుంటాను. ఎప్పుడైనా క్రెడిబిలిటీ అనేది రాజకీయ నాయకులు చాలా ముఖ్యం. అది కోల్పోయాడు చంద్రబాబు నాయుడు. అందుకే కోల్పోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనకాల తిరుగుతున్నాడు. కరెక్టే, మీరు పవన్ కళ్యాణ్ మాట ఎత్తారు కాబట్టి విజయనగరం జిల్లాకు సంబంధించి కాపు సామాజిక వర్గం ఓటుని పరిగణలోకి తీసుకోకుండా ఇక్కడ విజయం అనేది ఎవరికి అంత కాదు, మేజర్ ఫ్యాక్ట్ చూపించే ఒక సామాజిక వర్గం. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్ళకి మద్దతు కలుపుతున్నాడు, కలిసి ప్రయాణం చేస్తున్నాడు, సీట్ల పంపకాలు అంటున్నాడు. మా జిల్లాలో పవన్ కళ్యాణ్ అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు మీకు తెలిసినంత వరకును. ఎందుకంటే మా జిల్లాలో అంతా తూర్పు కాపులు, ఆయన పెద్ద కాపు. అంత వేరియేషన్ ఉందా? ఇప్పుడు అంతా కలిపే ప్రయాణం చేస్తున్నాం. లేదు, ఆయన తూర్పు కాపు, మాది పెద్ద కాపు అయింది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ కానీ ఆ రోజు చిరంజీవి ఎఫెక్ట్ కూడా మా జిల్లాలో పెద్ద లేదు. చిరంజీవి గారి పార్టీ ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా మా జిల్లాలో పెద్ద ప్రభావం చూపలేకపోయింది. మా విజయనగరం పెద్ద కాపులకు సంబంధించిన ఇష్యూ అంతే, పెద్ద విషయం అది కాదు. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ పెట్టాడు, విషయం అది కాదు. ఇది ఒక పార్టీ పెట్టాడు, ఆ పార్టీ ద్వారా ఏంటంటే ఆయన కాపులను ఒకళ్ళని నమ్ముకుంటున్నాడు. దానివల్ల తప్పది. ఎప్పుడైనా రాజకీయ పార్టీ అనేది అన్ని కులాలని నమ్ముకోవాలి తప్ప ఒక్కొక్క కులాన్ని నమ్ముకొని కానీ రాజకీయాల్లోకి వెళ్తే అది ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వడు. ఏంటంటే ఆయన మీద ఒక ముద్ర పడిపోయింది, కాపులు ఓట్లు నాకు వేస్తారని అనుకుంటే తప్పు కదా అది. ఈరోజు నేను నా కులం ఇప్పుడు నేను నా కాన్షియన్స్లో ఉండే ఒక కాపులో నాకు వేస్తే తగిన క్యాస్ట్ లేదంటే నేను ఎక్కడ గెలుస్తాను? అన్ని కులాలని మనం సమాన స్థాయిలో చూసుకున్నట్టయితే తప్పనిసరిగా విజయం సాధిస్తారు పార్టీ పెట్టి. ఈరోజు ఆ పరిస్థితి పవన్ కళ్యాణ్కి లేదు. అంతసేపు ఒక్క కులానికి ఆయనేమో పోషిస్తున్నాడు కాబట్టి తగిన కులాలు ఏమో ఆయన హర్షించే పరిస్థితి కూడా కనిపించట్లే.
మరి షర్మిల కూడా తోడయ్యారు కదా. అక్కడ శర్మలు ఎక్కడ తోడు, ఆయన వైఎస్ఆర్ ఆయన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కలదు కదా, మీరందరూ కలిసిపోయిందని మీరు అనుకుంటున్నారా? కాదు, మీరంతా కాంగ్రెస్ మేమైతే పార్టీ కలదు అనుకుంటున్నాం. కాంగ్రెస్ ఆవిడ పార్టీ ఆవిడ పార్టీ ఆవిడ పార్టీ పోషిస్తే వీళ్ళ పార్టీలు పోషిస్తాం అనుకుంటున్నాను. మీ ఆరిజిన్ పార్టీ మా అండి, మా మీరంతా. ఇలా అన్ని కలిసినా మాకు భయం లేదని చెప్తాం. మీ నియోజకవర్గానికి సంబంధించి చెప్పండి. 2019లో ఒక సింపతితో జరిగిన ప్రయాణంలో మేము అంతా ఓడిపోయాం అనేది అప్పలనాయుడు గారు లాంటి వాళ్ళు చెప్తున్నది. ఈసారి ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చాయండి? అంతకుముందు ఎన్ని ఓట్లు వచ్చాయి గెలిచినప్పుడు? 100 ఎన్ని ఓట్లు వచ్చాయి? ఏదైనా ఒక మాట్లాడినట్టు విశ్లేషణ కావాలి మనకి. 2014 గెలిచినప్పుడు 62,000 చిల్లర వచ్చాయి, 2019లోనూ 66,000 వచ్చాయి. మరి సింపతి ఆయన పెరిగే కానీ తగ్గలేదు కదా. అంతకంటే మరి ఇంకా ఎలాగా ఓడిపోయిన సింపతితో ఓడిపోయి అంటాడు ఆయన. ఇప్పుడైనా తెలుగుదేశం పార్టీ మా కాన్స్టిట్యున్సీలోనే డైరెక్ట్ ఫైట్లు ఎప్పుడైనా గెలిచిందా తెలుగుదేశం పార్టీ? ఎన్టీ రామారావు పుట్టిన దగ్గర నుంచి వెళ్ళలేదు, ఇప్పుడు కొత్తగా అక్కడ గెలుస్తారు వాళ్ళు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన దగ్గర వెళ్ళలేదు వాళ్ళు డైరెక్ట్ ఫైట్లోనే, గజమందారులోనే 83 నుంచి కూడా వెళ్ళలేదు, ఇప్పుడు గెలుస్తారు వాళ్ళు. థ్యాంక్ యూ అప్పలనరసయ్య గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇది మనకి గజపతి నగరంలో ఉండే నేను ఎమ్మెల్యే కార్యక్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పలనరసయ్య చెప్తున్నది. అంటే ఖచ్చితంగా తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఒక ప్రణాళిక విజయానికి ఖచ్చితంగా ఈసారి అవకాశం వస్తుంది. విజయనగరం జిల్లాలో 2019 నాటి స్వీప్ మళ్ళీ తిరిగి రిపీట్ అవుతుంది అనేది ఆయన స్పష్టం చేస్తున్నారు. మరొక ఎమ్మెల్యేతో నేను నియోజకవర్గంలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్.